కరెక్ట్. అవునా సార్ రవికిరణ్ గారు? రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, సో డెవలప్మెంట్స్ వస్తున్నారు. డెవలప్మెంట్స్తో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే 2 అంశాలు. మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని త్వరలోనే ఒక ఖాళీ కాబోతున్న గవర్నర్ పదవి ఖాళీ కాబోతున్న ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపబోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు ఆయన చెవిలో చేరవేశారు అని సమాచారం. సరే, ఆయనకు ఈ ప్రస్తుతం ఆయన ఏ పార్టీతో లేరు, జనసేనకి ఆయనకి మద్దతుగా ఒక టవరింగ్ పర్సనాలిటీ కాబట్టి మద్దతుగా నిలబడ్డారు అంటే కూటమి ప్రభుత్వానికి. సో వెల్కమింగ్ డెవలప్మెంట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ వచ్చిన వార్తలు నిజమైతే అందరూ స్వాగతించాల్సిన విషయం. సో ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే ఈ సూటిపోటి మాటలని ఆయన భరించలేరు, సున్నిత మనస్కుడు. సో హుందా అయిన రాజకీయం ఆయన గవర్నర్ అయితే కనుక ఖచ్చితమైన హుందా అయిన రాజకీయం, రాజ్యాంగ విలువలు ఉంటాయి కదా, వాటిని పరిరక్షించే ప్రథమ పౌరుడిగా పరిరక్షించే విషయంలో ఆయనకి ఈ హ్యాస్ హిజ్ ఓన్ ఇంటిగ్రిటీ. ఆయన కమిట్మెంటు విషయంలో ఎవరి మనసు నొప్పించకూడదనే అందరివాడు కాబట్టి ఎవరి మనసు నొప్పించకూడదనే ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఆ సంకేతాలు అయితే అంతున్నాయి. వీటితో పాటు మిగిలిన డెవలప్మెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి 99 వీక్షకులు అందరికీ శుభోదయం అండి. ముందుగా అందరి తరపున అందరివాడు ఆపద్బాంధవుడు అన్నయ్య మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి చాలా సున్నితమైన మనస్తత్వం మీరు చెప్పినట్టు. రాజకీయాల్ని, ఈ రోజున్న రాజకీయాల్ని, ఇందులో ఉన్న లొసుగుల్ని, అలాగే ఇటు కొంచెం క్రూరమైన మనస్తత్వాల్ని తట్టుకోలేని వ్యక్తి, అటువంటివి జీర్ణించుకోలేని వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా రాజకీయాలకు దూరంగా తను సినిమాలు తను చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. గవర్నర్ పదవి వరుస్తుంది అని వచ్చే వార్తలు ఒకవేళ నిజమైతే కనుక చాలా సంతోషిస్తామండి మేము కూడా. ఎందుకంటే ఆయన గతంలో కేంద్ర మంత్రిగా చేసినప్పుడు చేసిన డెవలప్మెంట్స్ కానీ, ఆయనలో ఉన్న నిబద్ధత కానీ, ఇప్పుడు అప్పటి మీడియా సంస్థలు ఎన్ని దాచిపెట్టినా కూడా ఆయన చేసినవి బయటికి తర్వాత వెలుగులోకి వచ్చినాయి. ఆయన ఎక్కడున్నా కూడా తన చుట్టూ ఉన్న 10 మందికి మేలు చేసే వ్యక్తి కానీ కీడు చేసే వ్యక్తి కాదు ప్రజలకి. సో గవర్నర్ పదవి కనుక ఆయనకి నిజంగా వస్తే కనుక చాలా సంతోషం. ఎక్కడైతే పోస్టింగ్ అవుతుందో, ఎక్కడైతే ఏ రాష్ట్రానికి ఇస్తారో అక్కడ ప్రజలు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఆయన పరిధిలో, ఆయనకి వీలున్నంత పరిధిలో ఆయనకు మంచి చేసే మనస్తత్వం కాబట్టి. సో ఆయన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడడం, అలాగే మెగా ఫ్యామిలీ అండగా నిలబడడం నిజంగా శుభసూచకం. రాష్ట్రంలో గతంలో జరిగిన అరాచక పరిపాలన నుండి ప్రజలను రక్షించడానికి ఎవరికి తోచిన సాయంగా, ఎవరు తోచిన విధంగా వాళ్ళు చేయందించారు. ఈ రోజు ప్రజలను గట్టెక్కిచ్చారనే చెప్పాలి. ఇంకా డెవలప్మెంట్స్ అంటారా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే గతంలో ఉన్న ఏదైతే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వంతో సరైన సయోధ్య ఉంది కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కేంద్ర పెద్దలతో నిరంతరం అందుబాటులో ఉంటూ, ఇటు బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ, ఇటు జనసేన కానీ, టీడీపీ నాయకులు కూడా ఒక మాట మీద నిలబడుతూ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకు వెళ్ళడం నిజంగా శుభ పరిణామం. అలాగే చెప్పాలంటే అసెంబ్లీలో మంచి అర్థవంతమైన చర్చలు చూస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఇలా జరుగుతుందా, ప్రజల గురించి ఇటువంటి చర్చలు జరుగుతాయా, ఇది కదా ప్రజల కోసం చర్చించాల్సింది అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు ఏంటి జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, అసలు మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు మన కోసం ఏ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా చర్చలు జరుగుతాయని ఒక అవగాహన, ఆలోచన వచ్చే విధంగా అసెంబ్లీ ఎలా నడవాలనేది ఇవాళ వీళ్ళు మీ ప్రభుత్వం ఇవాళ కొత్తగా ఏమి జనాలకు చూపించట్లేదండి. మీరు గో బ్యాక్ ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. ఉద్దండులు ఈ వేదిక మీద నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు, యు నేమ్ ఎనీబడి, ఆ రోజుల్లో పార్టీలకు అతీతంగా రోసయ్య గారు, ఆయన పార్టీ ఏదైనా ఉండండి, అలాగే తెలుగుదేశం నుంచి ఎంతోమంది చాలా గొప్ప లీడర్స్, తెలుగుదేశం పుట్టకముందు కాంగ్రెస్ నుంచి గొప్ప లీడర్స్, అలాగే మార్క్సిస్ట్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి వెంకయ్యనాయుడు గారు. చూడండి, అంటే వీళ్ళు విలువలు ఎలా ఉండాలి, రికార్డులకు ఏది వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు, ఇవన్నీ ఇవాళ మీరు కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయాలా, వాళ్ళు చేశారు ఆల్రెడీ. దాన్ని మీరు ఫాలో అవుతున్నారు మీ ప్రభుత్వం, అంతే. అవును సార్, ప్రతి పార్టీలోనూ అంటే ఒక పార్టీ
నేత బట్టి మొత్తం పార్టీని ఆపాదించలేము సార్. ఇప్పుడు వైసీపీలో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్యానెల్ లో చూసుకుంటేనే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, కానీ ఇప్పుడు ఇంతకు ముందు వైసీపీ ఎవరైతే ప్రతినిధులు వస్తారు ప్యానెల్ లో, వారికి వీరికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక పార్టీలో ఉన్నంత మాత్రమే ఒకే భావజాలం క్యారీ చేయాలని మేము ఉండదు సార్. వైసీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకు తట్టుకోలేక సైలెంట్ అయిపోయిన నాయకులు ఉన్నారు. అన్ని ఒక పార్టీకి ఒకే ముద్రని అంటగట్టలేము సార్. ఖచ్చితంగా అంతకు ముందు ఉద్దండులు ఉన్నారు. మీరు చెప్పినట్టు ఒక రాజకీయాల్లో ఒక స్టాండర్డ్స్ సెట్ చేసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో ఏంటి ఒక్క రూపాయి సంపాదన కూడా లేకుండా, ఒక ఇల్లు కూడా సంపాదించుకోకుండా నిలబడ్డ నాయకుల్ని, ముఖ్యమంత్రిని మనం కొండపల్లి పైడితల్లి నాయుడు గారని ఒక ఆయన ఉండేవారండి, విజయనగరం జెడ్పీ చైర్మన్ చేసేవారు. ఆయన జెడ్పీ చైర్మన్ ఉన్నంత వరకు కూడా సైకిల్ మీదే వెళ్ళొచ్చేవారు ఆయన. అలాగే ఈరోజు తెలుగుదేశం ఎంపీ ఉన్నారు అక్కడి నుంచే, ఆయన పేరు శ్రీనివాస్ గారు, పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్తారు ఆయన. అంటే అలా సింపుల్ పర్సన్. సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి వేరే చెప్పక, అంటే వాళ్ళని అప్పుడప్పుడు తలుచుకుంటే అట్లీస్ట్ ఏంటంటే మనల్ని ఆవరించి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి, దూరంగా పోతాయి అట్లాంటి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకుంటే. అవును సార్, మాట్లాడాలి. రాబోయే తరాలు కూడా ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఎవరన్నది లేవు. వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఆయన గురించి తెలుసుకోవాలన్న ఒక ఆలోచన అయితే వస్తుంది, ఒక ఇనిషియేట్ అయితే జరిగినట్టు అవుతుంది. ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్. ఇప్పుడు గెలవడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళు ఎన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దీని వల్ల ఎంత ప్రజాధనం వృధా అవుతుందన్న ఆలోచన ప్రజల్లో ఇనిషియేట్ అవ్వాలి. ఒక రాజకీయంలో ఒక మేల్కొల్పు రావాలని కోరుకుంటున్నాం. ఒకసారి తెలుగుదేశం అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు, మీ లోకేష్ గారు మాత్రం వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు, రకరకాల గుబులు పుట్టిస్తున్నారు వైసీపీ వాళ్ళ గుండెల్లో. ఆయన వెళ్ళింది అధికారిక కార్యక్రమాల మీదైనా వీళ్ళకి రకరకాల అనుమానాలు. పాపం ఆయన ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పరెంట్గా ట్వీట్ చేస్తారు, అవసరమైతే దాని డాక్యుమెంట్ సపోర్టో ఇమేజ్ సపోర్టో పెడతారు. దాంట్లో చూస్తున్నాం, ఎక్స్లో ట్విట్టర్ వేదిక మీద పెడుతున్నారు.